ఒక యూట్యూబర్ రీతూ చౌదరి అని చెప్పేసి తను ఏపీలో ల్యాండ్ స్కామ్ చేసిందని వార్తలు బాగా వస్తున్నాయి. అది అసలు ఏం జరిగిందంటారు? ఎంతవరకు నిజం? యాక్చువల్గా వైఎస్ జగన్ గారి తమ్ముళ్ళు అండ్ అంటే వాళ్ళ బంధువులు, ఏదో ఒక బంధుత్వం, వైఎస్ గారి బినామీలు అని చెప్తా ఎక్కడెక్కడి నుంచో మొదలైన కేసు అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. రీసెంట్గా దీంట్లో ఏంటంటే మన రీతూ చౌదరి వాళ్ళ హస్బెండ్ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఈమె పేరు బయటకు వచ్చి మళ్ళీ ఇది హిట్ అయింది. 700 కోట్ల వరకు ల్యాండ్ స్కామ్ జరిగింది. పెద్ద స్కామ్ అది. అంటే లైక్ యూనో ప్రభుత్వము అధికారంలో ఉంటే భూముల్ని వీళ్ళు ఎలా తీసుకుంటారంటే, మీకు ఒక లాస్ట్ టైం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రోజా పర్యాటక మినిస్టర్గా ఉన్న టైంలో పులివెందుల అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ చుట్టాలది సంబంధించి ఒక బిల్డింగ్ ఉంది. దాని ల్యాండ్ వాల్యూ బిల్డింగ్ వాల్యూ కలిస్తే 2.5 CR కూడా ఉండదు. పోనీ 2 కోట్లు 3 కోట్లు అనుకో తృప్తిగా. దాని పర్యాటక శాఖ కొనిందనమాట 12 కోట్లకి. కొని సంతకాలు చేసేసి ఇచ్చింది. ఎందుకు పర్యాటక శాఖ బంగ్లా కొనింది అంటే దాన్ని హోటల్గా తీర్చిదిద్దుతారంట. సరే, హోటల్గా తీర్చిదిద్దావు, నేను వచ్చి ఉంటా హోటల్లో. ఏం చూడాలి పులివెందుల్లో కూర్చొని ఆ 4 స్టార్ హోటల్లో నేను నిలబడి? అక్కడ ఏమైనా అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయా, ఎదురుగా ఏమైనా బీచ్ ఏడ్చిందా? నథింగ్ లైక్ దట్. బట్ అట్లా అంటే ఇప్పుడు దానివల్ల లాభం ఏంటి? నీ బిల్డింగ్ని పర్యాటక శాఖ కొనింది 12 కోట్లు, నీకు సగం నాకు సగం. ఇట్లా చాలా ల్యాండ్ స్కాములు జరిగాయి. దేవాదాయ శాఖ భూములు ఉంటాయి, దేవుడి పేరు మీద కొన్ని భూములు, ఈవెన్ చర్చ్ భూములు ఉంటాయి. అంటే ఎవరో దానం చేస్తారు, అక్కడ చర్చ్ కట్టండనో గుడి కట్టండనో లేకపోతే ఇంకేదన్నా చేయండనో, ఆ భూముల్ని కూడా కైవసం చేసుకొని వీళ్ళు ఫ్లాట్లు చేసుకోవడం. ఇలా చేసుకుంటే ఆ రిజిస్ట్రార్ ఎవడైతే ఉన్నాడో సింగ్, వాడి సంతకం పెడితేనే కదా పనులన్నీ అవుతాయి. నీ ల్యాండ్ అయినా నా ల్యాండ్ అయినా వాడు సంతకం చేస్తే అది నాదే, మన ఇద్దరిదే, ఇది కూడా మన ఇద్దరిదే. వాడు సంతకం పెట్టేస్తే సో అలా పిచ్చి ఇష్టానుసారం ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయో కనుక్కొని సంతకాలు చేసుకొని వాళ్ళు మింగేశారు. ఇప్పుడు అది బయటపడేసరికి స్టెప్ బై స్టెప్ రీతూ చౌదరి అసలు పేరు ఏంటంటే ఈవిడ మనం దివ్య అనుకుంటా, వనం దివ్య ఈ పేరు ఇలా ఉంది. ఆ అబ్బాయికి ఈవిడ సెకండ్ వైఫ్. సో ఈమె కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ అంటే లైక్ బాగా ఫేమస్ కాబట్టి ఇప్పుడు అదేంటంటే విజయవాడ దగ్గర ఇబ్రాహీంపట్నం దగ్గర భూమి ల్యాండ్ వాల్యూ 700 CR వరకు ఉంటుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా తెలుస్తుంది మెల్లిమెల్లికి దాంట్లో ఎవరున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అని. ప్రజెంట్ అయితే వార్త వైరల్ అవుతుంది.